శ్రీరామనవమి రోజు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరెంతో తెలుసా? గోల్డ్ రేటు రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇటీవల అమెరికాలో వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. జూన్ నుంచి వడ్డీ రేట్లు తగ్గించవచ్చునన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాల వేళ పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే శ్రీరామనవమి రోజున బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. వెండి ధర తగ్గింది. కిలో వెండిపై 500 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి రేటు ప్రస్తుతం 90,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలలో ధరలు ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,950 రూపాయల వద్దకు చేరుకోగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 74,130 మార్కుకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాలలో దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,100 రూపాయలు కాగా 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర 74,280 రూపాయలు. ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 67,950 రూపాయలు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,130 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 68,700 రూపాయలు కాగా 24 క్యారెట్ల గోల్డ్ 75,050 రూపాయలు. ఇక తగ్గిన వెండి ధర దేశవ్యాప్తంగా ఇలా ఉంది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి 90,000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాలలో వెండి ధరలను పరిశీలిస్తే చెన్నైలో కిలో వెండి 90,000, కోల్కతా, ముంబై, ఢిల్లీ ప్రాంతాలలో కిలో వెండి ధర 86,500 రూపాయల వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో మాత్రం వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై 100 రూపాయలు పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర 85,600 రూపాయల వద్దకు చేరింది. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనాయి. బంగారం, వెండి ధరల్లో ఒకే రోజులో అనేక సార్లు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు ప్రాంతాల వారీగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే ఖచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.